సునాదస్వరము సెప్టెంబర్ 8. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 103:5. మనందరం కూడా ఆరోగ్యంగా, యవ్వనంగా, శక్తితో, బలముతో ఉండాలని ఆశ కలిగి ఉంటాం. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. మంచి ఆహారం తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తుంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు మన యవ్వనమును పక్షిరాజు వలె కొత్తదనముతో నింపుతాడు. నూతన శక్తిని, నూతన బలమును మనకు అనుగ్రహించే దేవుడు తన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. అందుకే నిత్యం మనం దేవుణ్ణి సన్నుతించాలి. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా, ఆయన మనల్ని క్షమించి మనకు చేసిన ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన యవ్వనం పక్షిరాజు వలె నూతనత్వాన్ని పొందుకుంటుంది. అందుకే మనం దేవుని బిడ్డలాగా ఆయన యందు స్తుతి చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మేలు మనం పొందుకుంటాం. యెషయా గ్రంథం 40:31 రాయబడింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని. ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారు అలయక పరిగెత్తుతారు, నూతన శక్తిని, నూతన బలం పొందుకుంటారు. ఎటువంటి సొమ్మసిల్లే పరిస్థితులైనా, శక్తిహీన స్థితులైనా కూడా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురులాగున, అలయక పరిగెత్తులాగున ప్రభును కృపనిస్తాడు. అందుకే మనం ఏ పరిస్థితులైనా దేవుని వైపు చూడాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు నూతన శక్తితో, నూతన బలముతో, నూతన యవ్వనముతో మనకు పక్షిరాజు వలె ఆయన మనల్ని నడిపిస్తాడు. మరి 2 కొరింథీ పత్రిక 5:17 రాయబడి ఉంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని. మరి యేసుక్రీస్తులో ఉన్న వారందరూ నూతన సృష్టిగా మార్చబడతారు. పాతవన్నీ గతిస్తాయి. దేవుడు తన నూతన శక్తి, నూతన బలంతో నింపి నూతన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఆయన మనకు నూతన శక్తిని, బలమును దయచేస్తాడు. పక్షిరాజు యవ్వనం వలె కొత్తదనంతో, మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తాడు. మనం అలయక పరిగెత్తే కృపనిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా, నూతన సృష్టిగా, ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. పక్షిరాజు యవ్వనం వలె ప్రతి ఒక్కరిని నూతనత్వంతో నింపి మేలుతో తృప్తిపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.